హలో అండి అందరికీ వెల్కమ్ టు ఎస్ఎంఎస్ ఛానల్. నేను ఇక్కడ దొండకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇవి నేను కర్నూలు నుంచి తెచ్చుకున్నాను. చాలా బాగుంటాయండి తీయగా అక్కడ కర్నూలులో. ఇక్కడ నేను ముందుగా తాలింపు వేసుకుంటున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు కూడా వేసుకోవచ్చండి మనకి ఇష్టమైతే. లేదు అంటే అది స్కిప్ చేసేయచ్చు. ఇక్కడ కొంచెం నేను కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను స్పైస్కి తగ్గట్టు పచ్చిమిరపకాయ యాడ్ చేసుకుంటున్నానండి. నేను ఒకటే యాడ్ చేస్తున్నాను, మీకు కావాలంటే రెండు కూడా యాడ్ చేసుకోవచ్చండి. వేసిన తర్వాత ఒకసారి మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న దాంట్లో మనం ముందుగా తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలు ఉంటాయి కదండి, అవి యాడ్ చేసుకొని మగ్గించుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్, పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. వేసుకున్నాక ఒకసారి బాగా ఫ్రై చేసి మగ్గించుకోవాలి. దీంట్లో ఇప్పుడు నేను ఒక 2 వెల్లుల్లిపాయ రెబ్బలు యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ మనకి దొండకాయ మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం చల్లారి పెట్టుకోవాలి స్టవ్ ఆపేసి. చూడండి, నేను ఈ విధంగా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలా ఈ విధంగా నేను ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకుంటున్నానండి. చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా తాలింపు పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని మొత్తం మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ పేస్ట్లా చేసుకోకూడదు, బాగోదండి. కొంచెం మనకి కచ్చాపిచ్చాగా చేసుకుంటే సరిపోతుందండి. నేను ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. మనం దీంట్లో పులుపుకి చింతపండు కూడా యాడ్ చేసుకోవాలండి. చింతపండు చాలా కొంచెం యాడ్ చేసుకోవాలి. చట్నీ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఇక్కడ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చట్నీ. దీనికి మనం పైన పచ్చి ఉల్లిపాయలు వేసుకొని తింటే ఇంకా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి, చాలా సూపర్గా ఉంటుందండి. ఇక్కడ నేను మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.